ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంగతిని బట్టి తిరుమల కొండపైన రూమ్స్ అన్నది ఆఫ్లైన్‌లో ఎక్కడ ఇస్తారని అడుగుతున్నారండి. మనకి తిరుమల కొండపైన ఆఫ్లైన్‌లో రూమ్స్ అన్నది CROP దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. అంటే మీరు అలిపిరి మెట్టు మార్గం ద్వారా వచ్చినా, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వచ్చినా, లేదా బస్సులో తిరుమల కొండపైకి చేరుకున్నా కూడా మీరు దిగుతున్నటువంటి ప్లేస్ దగ్గర నుండి సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో మనకి CRO ఆఫీస్ ఉంటుందండి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటి వచ్చిన తర్వాత మనకి ARP కౌంటర్‌కి ఆపోజిట్‌లో మనకి CRO ఆఫీస్ ఉంటుంది. అక్కడ మనకి ప్రతిరోజు కూడా ఉదయం 5 గంటల నుండి నైట్ 10 గంటల వరకు కూడా తిరుమల కొండపై ఎన్ని రూమ్స్ అయితే ఖాళీ ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి. దానికోసం మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి ముందుగా అయితే రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఆ స్లిప్ మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 2 గంటల తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే SMS అనేది రావడం జరుగుతుందండి. ఈ SMSలో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీకు SMS రావడం లేట్ అయినా రాకపోయినా కూడా అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా మనకి CRO ఆఫీస్ ఆపోజిట్ ఉన్నటువంటి ARP కౌంటర్ దగ్గర స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడ ఒకసారి నెంబర్ని కంపేర్ చేసుకోండి. మీకు ఇచ్చిన స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు, అక్కడ రన్ అవుతున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోతే మీరు ARP కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ స్క్రీన్ మీద చూపిస్తుందండి. దాన్ని ఫోటో తీసుకుని మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయిందో ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అక్కడ ₹50 రూము, ₹100 రూము, ₹1000 రూము, 1500 వరకు కూడా మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పెళ్లి కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ జంటకి వెళ్తే వీళ్ళకైతే రూమ్ ఇవ్వరండి. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా రూమ్ అయితే ఇవ్వరు. సింగిల్గా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా రూమ్ అయితే ఇవ్వరు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్లో CRO దగ్గర రూమ్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.